హాయ్, వెల్కమ్ టు ఎంవీస్ టాక్. నేను మీ మధు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. అదే కిచెన్ గార్డెన్ లేదా టెర్రస్ గార్డెన్ పెంపకం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. టౌన్స్ మొదలు సిటీస్ వరకు ఇప్పుడు ఇది ఒక హెల్దీ ఫ్యాషన్. మోడర్న్ లైఫ్ స్టైల్ కారణంగా పబ్లిక్ హెల్త్ ఒక రేంజ్లో డ్యామేజ్ అయింది. ప్రమాదకరమైన పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్న క్రాప్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడం వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. దీనికి విరుడుగా ఆర్గానిక్ మూమెంట్ బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అంతేకాదు స్వయంగా పెరటి తోటల పెంపకం పట్ల కూడా జనంలో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. వెజిటేబుల్ వెండర్స్ నుంచో, సూపర్ మార్కెట్ నుంచో తెచ్చుకునే కూరగాయలు, పప్పు ధాన్యాల కంటే మన ఇంట్లో పండించిన వెజిటేబుల్స్ తప్పకుండా శ్రేష్టమైనవే. ఈ తరహా తోటల వల్ల మరో 2 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 1, మనీ సేవింగ్, కూరగాయల ఖర్చు ఆదా చేయొచ్చు. 2, ఫిజికల్ ఎక్సర్సైజ్, కుండీలు లేదా పెరటిలో మట్టిని డైలీ పరిశీలించడం, మొక్కలు, పాదులకి వాటర్ పెట్టడం, సన్లైట్ సోకేలా ఏర్పాట్లు చేయడం, అవసరాన్ని బట్టి కంపోస్ట్ ఎరువు తయారు చేసి వేయడం, తెగుళ్ళు సోకితే నివారణ చర్యలు చేపట్టడం వంటి పనులన్నీ ఈ వ్యాయామంతో కూడినవే. నిజానికి గతంలో ఇంటింట కూరగాయలు, ఆకుకూరల మొక్కలు, పాదులు, కరివేపాకు చెట్లు, ఇంకా కొన్ని రకాల పండ్ల చెట్లు ఉండేవి. క్రమేపీ దూరమైన ఆ కల్చర్ని మళ్ళీ పరిచయం చేసేదే ఆర్గానిక్ కిచెన్ గార్డెన్స్ మూమెంట్. అర్బన్ అగ్రికల్చర్, సిటీ ఫార్మింగ్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. అర్బన్ అగ్రికల్చర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 15% పీపుల్కి ఫుడ్ అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ఆగస్టు 4th సండే వరల్డ్ కిచెన్ గార్డెన్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. 2003 నుంచి మొదలైన ఈ దినోత్సవం అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, బ్రెజిల్ తదితర దేశాల్లో బాగానే పాపులర్ అయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఇళ్లలోనూ కిచెన్ గార్డెన్ పెంచి హెల్త్ అండ్ వెల్త్ని మీ సొంతం చేసుకోండి.